హలో ఫ్రెండ్స్, నమస్తే. సో నా పేరు సతీష్ రెడ్డి. సో నేను ప్రాపర్టీ అడ్వైజర్గా చేస్తున్నాను. సో దీంట్లో మనకు కూడా ఇంకా ఫ్రీలాన్స్ ఆపర్చునిటీస్ అనేవి మన దగ్గర ఉన్నాయి. సో మీరు కనుక ఒకవేళ జాబ్ కోసము ఇంతకుముందు సెర్చ్ చేశారు, లేదంటే ఎగ్జిస్టింగ్ జాబ్లో మనకి మన అంచనాకు తగిన శాలరీ రావట్లేదు, లేదంటే మీ శాలరీ బిలో 50,000 ఉంది. సో వీటన్నిటికీ సమాధానం మన ఆపర్చునిటీలో ఉంది. అంటే బేసిక్గా మనం ఏమనుకుంటామంటే, ఒక ఆపర్చునిటీ అంటే మనం ఒక 15,000 లేకపోతే 30,000 శాలరీ వస్తుంది. సో వచ్చిన దానికి మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయిపోయి నైట్ 8 వరకు మనం బయట ఉంటాం. ఇద్దరు 8 hours జాబ్ కావచ్చు, లేదంటే ట్రావెలింగ్ కావచ్చు. ఇవన్నీ చేస్తే ఒక 12 hours చేసుకోండి. సో మనం 30,000 అనుకుందాం. ఒక 30,000 యావరేజ్ శాలరీ వస్తే దానికి మనం 12 hours కష్టపడతాం. సో ఫ్రీలాన్స్ ఆపర్చునిటీ అనగానే 1 hour 2 hour చేద్దామని అనుకుంటే ఓకే, కానీ నెలలో ఒక 10 రోజులు 1 hour చేశారంటే మీకు ఎలా వర్కౌట్ అవుతుంది? ఇది కాదు కదా. సో మనం ఎగ్జిస్టింగ్ ఉన్న ఆపర్చునిటీ సరిపోవట్లేదు, కొత్త దానికి జాయిన్ అవుదాం అనుకుంటున్నాం. సో అలా అనుకున్నప్పుడు ఏంటంటే, మనం ఈ 12 hours టైం కాకుండా రెగ్యులర్గా ఒక 1-2 hours అనేది రెగ్యులర్గా ఎవ్రీడే, అంటే రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవడం కానీ, ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకోవడం కానీ, ఈ ఆపర్చునిటీని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకోవాల్సిన ట్రైనింగ్స్ కానీ, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే వెదర్ ఫుల్ టైమర్స్ అయితే కనీసం 1-2 సార్లు ఆఫీస్కి వీక్లీ 2-3 times విజిట్ చేసి సో ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఫ్రీలాన్సర్ అయితేనేమో ఎక్కువ టైం ఇవ్వచ్చు. సో మనం అనుకున్నది ఏంటంటే, దీంట్లో మనకి ఇన్కమ్ ఎక్కువ ఉంది అంటే మనం పని చేస్తేనే వస్తుంది. సో అది కాకుండా మనం ఏదో జాయిన్ అయ్యాము, లేకపోతే దీంట్లో అయింది కానీ నేను రియల్ ఎస్టేట్లో చేయలేకపోతున్నానని కొందరు బాధపడుతుంటారు. అంటే దానికి ఇచ్చేటువంటి మనం ఒక టైం సరైన విధంగా ఇవ్వకపోవడం వల్ల దీంట్లో కొంచెం ఫెయిల్యూర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్రీలాన్స్ అనగానే మనకు బాస్ ఎవరు లేరు, మనం ఎప్పుడు పోతే అప్పుడే పని అనే కాన్సెప్ట్లో మనం ఆలోచిస్తూ ఉంటాం. సో అట్లాంటప్పుడు ఏమైందంటే, మనకు మనమే సొంతంగా ఒకవేళ అమౌంట్ పెట్టి బిజినెస్ పెడితే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఉంటాం. సో బట్ అక్కడ కూడా ఎట్లా ఉంటుందంటే, స్టార్ట్ అవ్వడం అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక 5 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడతాం. సో పెట్టినప్పుడు షాప్ ఓపెనింగ్ ఇవన్నీ ఏంటంటే, అందరిని చాలామందిని పిలుస్తాము, ఓపెన్ చేస్తాం. ఆ జోష్ ఉంటుందా అంటే, మనం ఆ టైంలో మన దగ్గర అమౌంట్ ఉండి అప్పుడే స్టార్ట్ అవుతున్నాం అనేది ఒక పెద్ద జోష్ మీద ఉంటాం. ఆ జోష్ మీద బిజినెస్ మంచిగా డెవలప్ చేయడానికి అన్నీ చేస్తూ ఉంటాం. సో అట్లాంటి వాటిల్లో కూడా ఎందుకు కొంతమంది ఫెయిల్ అవుతున్నారంటే, డౌన్ ద లైన్ ఒక 3 months to 6 months అయిపోయిన తర్వాత మనం అనుకున్న విధమైన ప్రాఫిట్స్ రాకపోవడం, లేదంటే కట్టాల్సిన రెంటు, లేదంటే మెటీరియల్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ భరించలేకపోవడం, సరైన ప్లానింగ్ లేకుండా చాలామంది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడుతూనే ఉంటారు. బట్ ఏంటంటే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది మనం ఒక 20-30 వేల శాలరీ చేసేటోళ్ళు అదంతా సమానంగా కూడా మనం డబ్బులు మనం ఎర్న్ చేయలేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా వేస్ట్. ఎందుకంటే ఫుల్ ఆఫ్ టైం బ్లాక్ అయిపోతాం మనం. అది 4 o'clock పొద్దున లేచి నుంచి మళ్ళీ నైట్ 11-12 గంటల వరకు మనమే చేస్తాం. బట్ దానికన్నా జాబే బెటర్ కదా, అట్లీస్ట్ టైం ఫ్రీడమ్ దొరుకుతుంది. సో ఇది ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటంటే, ఒక 10 years 15 years జాబ్ చేసిన తర్వాత మనం ఎవరి కిందనో చేయడం ఏంటి, మనకు మనమే చేసుకుందాం అనే దాంట్లో ఎంతో కొంత డబ్బు మన దగ్గర ఉంటుంది. సో దానికి తోడు ఇంకొంచెం ఏదన్నా అప్పు తెచ్చి ఒక 10 లక్షలు పెట్టి ఏదో చేద్దాం అనుకుంటాం. సో సరైన ఎక్స్పీరియన్స్ మనం దాంట్లో లేనప్పుడు మనం దాన్ని చేయలేకపోతాం. అలా అని అందరు చేయరా అంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారు రెగ్యులర్గా డైలీ వేజ్ ఈ వర్క్ వెళ్తూ ఉంటారు, ఇల్లు కట్టడానికి దానికి దీనికి. సో దాంట్లో కూడా కొంతమంది అదే పని చేసుకుంటూ దాంట్లో క్యాలిక్యులేషన్స్ నేర్చుకొని బిల్డర్స్ అయ్యి ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. లేరని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే, మన ఇంటెన్షన్ రైట్ ఉంటే మనం నేర్చుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. అంటే ఎవరో చెప్పిరని ఏదో ఒక బిజినెస్ చేయడం అని కాకుండా. అయితే పర్టికులర్గా మన రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి ఏంటంటే, ఎలాగూ ఇన్వెస్ట్మెంట్ లేదు అంటే మనకు సీరియస్నెస్ కూడా అదే రేంజ్లో మనం
ఏది ఎప్పుడో వస్తాంలే చేద్దాంలే అనుకుంటే మాత్రం దీంట్లో కూడా మనకు సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు ప్రోడక్ట్ మనకు ఫ్రీగా ఉంది, కంపెనీకి ఫ్రీగా రాలేదు, మనకు వచ్చింది, మనం అమ్మడానికి ఫ్రీగా ఉంది కానీ కంపెనీకి రాలేదండి. వాళ్ళు కూడా ఎంతో ఇన్వెస్ట్మెంట్ పెట్టి వెంచర్స్ వేసి ఇవన్నీ చేస్తున్నారు. సో దానికి అనుబంధంగా మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఆ ఆపర్చునిటీని మనం కరెక్ట్ సరైన విధంగా యూజ్ చేసుకొని, సో బయట 50,000 సంపాదించేది ఉంటే ఇక్కడ ₹1,00,000, అంటే అక్కడ 2 నెలలు సంపాదించేది ఒక నెలలో సంపాదించవచ్చు, లేకపోతే 1 ఇయర్ సంపాదించేది ఒక 3 monthsలో సంపాదించవచ్చు. అది ఎప్పుడు సంపాదిస్తారు అంటే ఇందులో ఉన్న మనం మెలకువలు కానీ, ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ కానీ, హైవే డెవలప్మెంట్స్ కానీ, ఇవన్నీ ఒక సీనియర్ గైడెన్స్లో మనం అన్నీ నేర్చుకొని అవన్నీ మనకు చెప్పడానికి, కస్టమర్కి చెప్పడానికి వచ్చినప్పుడు మాత్రమే మనం తొందరగా సక్సెస్ అవ్వడానికి ఉంటుందండి. సో లేదు మాకేం రాదు అనుకుంటే యాజ్ పర్ సీనియర్ గైడెన్స్లో మీకు రెఫరల్స్ చేయండి. ఆ రెఫరెన్స్ మీ సీనియర్ క్లోజ్ చేసి మీకు అమౌంట్ వచ్చేలా చేస్తాడు. ఏదో ఒకటి ఏంటంటే సీనియర్కి అలైన్గా ఉండాలి. ఆయన అవసరం లేదు అనుకుంటే మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి నేర్చుకోవాలి. సో ఇలాంటప్పుడే ఈ ఇండస్ట్రీలో మనం చాలా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.